ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో ట్రాయ్ వాళ్ళు మనకేదో సహాయం చేద్దామని చెప్పేసి టెలికాం కంపెనీస్ ఉంటాయి కదా, జియో, ఎయిర్టెల్, వోడాఫోన్. సో వాళ్ళకు ఒక సజెషన్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన సజెషన్ ఏంటి అంటే వాయిస్ కాల్స్కి సపరేట్ ఒక ప్లాన్ తీసుకొని రండి, డేటా వాడే వాళ్ళకు సపరేట్ ప్లాన్స్ తీసుకొని రండి అని చెప్పేసి మన తరపున ఒకళ్ళతో ఉచ్చుకొని ఈ టెలికాం కంపెనీస్కి ఒక సజెషన్ ఇచ్చాయి అన్నట్టు. దానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు మన ఇండియా గురించి మాట్లాడితే 30 కోట్లకు పైగా చాలామంది దగ్గర ఓన్లీ ఫీచర్ ఫోన్సే ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎలాగో డేటా యూజ్ చేయరు. మీరు డేటా ప్లాన్ తీసుకొచ్చినా సరే అంటే దాంట్లో ఎట్లా అన్లిమిటెడ్ ప్లాన్స్ ఇస్తారనుకోండి, కాకపోతే మీరు ఇచ్చే 2 GB డేటా 1 GB డేటా వాళ్ళకి ఏ విధంగా కూడా యూజ్ అవ్వట్లేదు కాబట్టి వాళ్ళకంటూ ఒక సపరేట్ ప్లాన్ తీసుకొని రండి అని చెప్పేసి ట్రాయ్ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ట్రాయ్ చెప్పిన దాని ఉద్దేశం ఏంటి అంటే కొంచెం తక్కువ ధర వేసి డేటా ప్లాన్ తీసుకొని రమ్మంటే, సో ఈ జియో, వోడాఫోన్, ఐడియా వాళ్ళు ఏం చేశారు అనేదే ఈ వీడియోలో మనం మాట్లాడదాం. ఇక ట్రాయ్ ఇచ్చిన సజెషన్ టెలికాం కంపెనీ వాళ్ళకు ఎలా అర్థమైందంటే, ఇంతకుముందు మనకు ఎంతో కొంత అంటే ఒక 300 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకున్నాం అనుకోండి, 299 రూపాయలు ఎంతో పెట్టి రీఛార్జ్ చేసుకున్నప్పుడు డైలీ 1 GB డేటా వచ్చేది, అలానే అన్లిమిటెడ్ కాల్స్ కూడా వచ్చాయి కదా. సో ఇక్కడ ట్రాయ్ వాళ్ళు ఏం చెప్పారు, ఓన్లీ డేటా ప్లాన్ తీసుకొని రమ్మన్నారని చెప్పేసి వీళ్ళు ఈ అన్లిమిటెడ్ డేటా ఏదైతే ఉంటుందో అది తీసేసి ఓన్లీ వాయిస్ కాల్స్ పెట్టేసి ప్రైజింగ్ మాత్రం తక్కువ వేయలేదు. ఏమిటండి మీరు మాట్లాడేది? చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. గురువు గారు అంటే నాకు. సో ఇలా చేసిన తర్వాత జనాలకి ఈ విషయం అర్థమైంది. మనకు కొన్ని విషయాలు అర్థం కావడానికి చాలా టైమే పట్టుద్ది, కాకపోతే ఇది మొబైల్ డేటా రీఛార్జ్కి సంబంధించిన అంశం కాబట్టి చాలా ఫాస్ట్గానే అర్థం చేసుకొని ట్విట్టర్లో ట్వీట్లు చేయడం స్టార్ట్ చేసేశారు. సో ఈ విషయం అనేది ట్రాయ్ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు ఏం చేశారు, బాబు నేను చెప్పింది అది కాదు, సపరేట్గా డేటా ప్లాన్స్ తీసుకురండి, వాయిస్ కాల్స్ ప్లాన్స్ తీసుకురండి, కాకపోతే ఈ వాయిస్ కాల్స్ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని తక్కువ చేసి తీసుకురండి అని చెప్పేసి వీళ్ళకి చెప్తే, ఓహో మీకు అలా కావాలా అని చెప్పేసి ఈ టెలికాం కంపెనీస్ వాళ్ళు ఇంకొక ప్లాన్ తోటి ముందుకు వచ్చారు. దీనిలో జియో వాళ్ళు చేసింది ఏంటి అంటే ఒక 2-3 పాత ప్లాన్స్ని తీసేసి దాంట్లో ఒక కొత్త ప్లాన్ని యాడ్ చేశారు. సో ఇంతకుముందు 479 రూపాయలు పెట్టి మనం రీఛార్జ్ చేసుకుంటే ఉండే ప్లాన్ ఏదైతే ఉంటుందో దానిలో అన్లిమిటెడ్ కాల్స్ వచ్చేవి, ప్లస్ డేటా కూడా వచ్చేది 1 GB 2 GB. సో ఈ ప్లాన్ వీళ్ళు ఏం చేశారంటే, మేము డబ్బులు తక్కువ చేస్తున్నాం, వాయిస్ ఓన్లీ కాల్స్ కోసం ఒక ప్లాన్ తీసుకొచ్చామని చెప్పేసి దాన్ని 448 చేసేసారు. సో 448 చేసేస్తే మంచిదే కదా, ఒక 30 రూపాయలు తక్కువ చేశారు కదా అని చెప్పేసి చాలా మందికి అనిపిస్తుంది. కాకపోతే వీళ్ళు ఇక్కడ అతి తెలివి ఉపయోగించి చేసింది ఏంటి అంటే, ఇంతకుముందు మనకు యాడ్ అండ్ డేటా ప్లాన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉండేది. దానిలో మనకు డేటా కావాలి అని అంటే మనం ఏం చేసుకునే వాళ్ళం, ఆల్రెడీ మనం ఒక ప్లాన్ని రీఛార్జ్ చేసుకుంటే వ్యాలిడిటీ లేకుండా ఆ డేటా అనేది మనకు వచ్చేది. కాకపోతే ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన ఈ 69 రూపీస్ ప్లాన్ ఎట్లా తెలుసా, 1 GB డేటా అయితే ఇస్తారు, కాకపోతే దాని వ్యాలిడిటీ ఎంత అంటే 7 days మాత్రమే. అయితే ఈ అద్భుతమైన అవకాశం ఓన్లీ ఫీచర్ ఫోన్ వాళ్ళ కోసమే కాదు, స్మార్ట్ ఫోన్స్ ఎవరైతే వాడతారో వాళ్ళకు కూడా ఇదే ప్లాన్స్ అన్నట్టు. సో ఇంతకుముందు మనం 479 పెట్టి రీఛార్జ్ చేసుకునే ప్లాన్ ఇప్పుడు 448 + 69 రూపీస్ అంటే 517 రూపీస్ అవ్వడంతో పాటు దీనిలో మనకు ఇంతకుముందు డేటా అనేది దానికి ఎటువంటి వ్యాలిడిటీ అనేది లేకపోయేది, కాకపోతే ఇప్పుడు 7 days వ్యాలిడిటీ కూడా యాడ్ అయిపోయింది. మొత్తానికి 479 రూపీస్ ఉన్న ప్లాన్ కాస్త 517 రూపీస్కి వెళ్ళిపోయింది. సో దీని గురించి చాలా మంది మీమ్స్ కూడా చేశారు. ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లి ఖర్చులు ఇంకా వసూలు కాలేదు కావచ్చు, అందుకోసమే ఈ విధంగా కొత్త స్ట్రాటజీ తీసుకొచ్చి ఆ పెళ్లి ఖర్చులను మన దగ్గర నుంచి వసూలు చేస్తున్నాడు అని చెప్పేసి. అయితే ట్రాయ్ వీళ్ళని మందలించక ముందు ఓన్లీ ఫీచర్ ఫోన్స్ వాళ్ళు మాత్రమే నష్టపోయేవాళ్ళు. ఇప్పుడు ట్రాయ్ మందలించిన తర్వాత స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్లాన్స్ కూడా గల్లంత అయిపోయాయి, వాళ్ళకు కూడా ఎక్స్ట్రా ఛార్జీలు పడడం స్టార్ట్ అయిపోయాయి. టెలికాం కంపెనీస్ ఎప్పటి నుంచో దోచుకుంటున్నాయి అనుకోండి, సంవత్సరానికి 12 నెలలు ఉన్నా సరే మనతోటి 13 నెలలు రీఛార్జ్ చేయించుకుంటారు 28 days వ్యాలిడిటీ ఇచ్చి. ఈ టెలికాం కంపెనీస్ అనేవన్నీ ఇలా చేయడానికి మెయిన్ రీజన్ వాళ్ళ మొనోపలి. ఇప్పుడు వాళ్ళు తప్పిస్తే మనకు వేరే ఆల్టర్నేటివ్స్ ఏం లేవు. ఆ మధ్య బిఎస్ఎన్ఎల్ అని చెప్పేసి చాలామంది బిఎస్ఎన్ఎల్ సిమ్కి పోర్ట్ అయ్యారు, కానీ ఇక సిగ్నల్ ప్రాబ్లమ్స్, డేటా అనేది ప్రాపర్గా రాకపోవడం, ఇటువంటి కారణాల వల్ల మళ్ళీ వీళ్ళ ఇష్టరాజ్యం అనేది నడుస్తుంది అన్నట్టు. బిఎస్ఎన్ఎల్ ఇంకా ఎక్కువ మెరుగుపడితే మనలాంటి వాళ్ళు చాలామంది బిఎస్ఎన్ఎల్ పోర్ట్ అవ్వచ్చు. కానీ మొత్తానికి ట్రాయ్ వాళ్ళు వీళ్ళకి చెప్పింది ఒకటైతే వీళ్ళు దాన్ని కూడా వీళ్ళకి అనుకూలంగా మార్చుకొని భారం అయితే మన మీద చేశారు. ప్లస్ వీళ్ళు డేటా ఓన్లీ ప్లాన్ తీసుకొచ్చారు చూసారా, అవి కూడా మనకు 1 month ప్లాన్లు తీసుకొని రాలే, చేసుకుంటే 3 months రీఛార్జ్ చేసుకోవాలి, లేకపోతే 1 year రీఛార్జ్ చేసుకోవాలి. ఇటువంటి ప్లాన్స్ తీసుకొచ్చారు. ఏ విధంగా చూసినా సరే అవి మనకు లాభదాయకంగా అయితే అనిపించలేదు. దీనికంటే బెస్ట్ ఆ పాత ప్లాన్స్ ఏవైతే ఉంటాయో అవే బెటర్గా అనిపించినాయి నాకు. మరి మీకు ఈ ప్లాన్స్ అనేవి ఎలా అనిపించాయి? వీళ్ళు మనం దోచుకోవడానికి ఈ కొత్త ప్లాన్ తీసుకొచ్చారా, లేకపోతే మనకు లాభం చేకూర్చడానికి ఈ ప్లాన్ తీసుకొచ్చారా అనేది కింద కామెంట్లో రాయండి. మరి ఇటువంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకుని రావాలి అని అంటే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.